నమస్కారం. ఈరోజు ప్రపంచ వికలాంగుల దినం. పుట్టుకతో కొంతమంది వికలాంగులు అవుతారు, పుట్టిన తర్వాత కొంతమంది వికలాంగులు అవుతారు. ఈ అంగ వైకల్యం కలగడానికి అనేక కారణాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ మనిషిగా జన్మించిన తర్వాత అవయవ లోపాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని సరిచేయడానికి, సరిచూసుకోవడానికి, అలాగే బుద్ధి మాంద్యం ఉన్నట్లయితే దానిని సరిచేయడానికి కొంతమంది నిష్ణాతులైన వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం అని పేర్కొనబడే ఈరోజు డిసెంబర్ 3వ తేదీ మన స్టూడియోకి తిరుపతి నగరానికి చెందిన ప్రముఖ స్పీచ్ థెరపిస్ట్, ఆడియాలజిస్ట్ గోపినాథ్ గారిని మన స్టూడియోకి ఆహ్వానించాము. వారికి స్వాగతం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయాలు, ప్రేక్షకులుగా మీరు అడగాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వినికిడి సమస్య ఉన్నట్లయితే పిల్లలకు, అలాగే సరిగా మాటలు రాని పక్షంలో, కొంతమంది 3-4 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ కూడాను పిల్లలకు సరైన మాటలు రావు. అలా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వాళ్ళకు మాటలు స్పష్టంగా రావాలి అంటే ఏం చేయాలి? వాళ్ళ మాటలు రావడానికి సంబంధించిన కార్యక్రమం ఏం చేయాలి అన్న విషయాల గురించి గోపినాథ్ గారు మనకు చెబుతారు. గోపినాథ్ గారు సుమారు 20 సంవత్సరాలుగా సమతా విద్యాలయ, అలాగే తిరుపతి స్పీచ్ హీరింగ్ థెరపీ సెంటర్ పెట్టుకుని చాలామందికి సేవలు చేస్తున్నారు. మనము ఈరోజు ఒక కార్యక్రమాన్ని కూడా టీవీలో మనం చూపించాము. వారి విద్యాలయానికి సంబంధించింది. మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, బుద్ధిమాంద్యం పిల్లలకు సరైన చికిత్స ద్వారా, సరైన వినికిడి పద్ధతి ద్వారా వాళ్ళని మామూలు మనుషులుగా మార్చడం ఎలా అన్న విషయాన్ని వారు చేస్తున్నారు. వారు మరిన్ని విషయాలు మనకు చెబుతారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులు 2222-949 అన్న నంబర్కు ఫోన్ చేసి గోపినాథ్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. మాట్లాడే ముందు మీ టీవీలో సౌండ్ పూర్తిగా తగ్గించుకొని మాట్లాడండి. ఈరోజు ప్రపంచ వికలాంగుల దినం కాబట్టి వికలాంగులకు అవసరమైన విషయాలు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా మీరు సలహాలు ఇవ్వడానికి, చెప్పడానికి, గైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గోపినాథ్ గారితో మాట్లాడండి. గోపినాథ్ గారు నమస్కారం. నమస్తే. ఈ ప్రపంచ వికలాంగ దినం అని మనం పేర్కొంటున్నాం కదా, ఈ దినం ఎలా వచ్చింది, దీనికి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నాయని దానికి మాట్లాడడానికి ముందు మీరు ఈ రోజు గురించి, ప్రపంచ వికలాంగ దినం సందర్భంగా మీ స్పీచ్ హీరింగ్ థెరపీ సెంటర్ ద్వారా కానీ, సమతా విద్యాలయ ద్వారా కానీ ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఈ రోజు ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయా? ఉన్నట్టయితే వాటి గురించి కాస్త చెప్పండి. ప్రతి సంవత్సరము, ముఖ్యంగా ఈ సంవత్సరమనే కాకుండా ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా గడిచిన 10 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో ఈ ఛాలెంజ్డ్ పిల్లలు చాలా నిష్ఠాతులైనటువంటి వారు, మంచి ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు అనేటటువంటి నిదర్శనాలని మేము అందరికీ తెలియజేయడానికి అవసరం అనేసి ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి ఏటా నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ఈరోజు కూడా సాయంకాలం 5:30కి మహతి కళాక్షేత్రంలో మా సంస్థ తరపున ఉన్నటువంటి పిల్లలు, సమతా విద్యాలయాల్లో ఉన్నటువంటి పిల్లలు, పేరెంట్స్, అదేవిధంగా తిరుపతిలోని వివిధ స్వచ్ఛంద సంస్థలతో పనిచేస్తున్నటువంటి అన్ని సంస్థలతో కూడా కలిపి ఈరోజు మహతిలో ప్రోగ్రాము ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ప్రోగ్రాము కల్చరల్ ప్రోగ్రామ్స్ ఈ ఛాలెంజ్డ్ పిల్లల దగ్గరనే ఉంటుంది. వాళ్ళు ఎంత చక్కగా అంటే వికలాంగులైన పిల్లలు కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే వాళ్ళు ఎలా చేస్తారు? ఎటువంటి కార్యక్రమాలు, ఏ విధంగా? డ్యాన్స్ చేస్తారు, పాటలు పాడతారు, మ్యాజిక్ షో చేస్తారు. సో మా సాధారణమైనటువంటి వాళ్ళకన్నా కూడా ఇంకా చక్కగా చేస్తారనే దానికి నిదర్శనం అనేసి ఈరోజు సాయంకాలం మీరు కూడా చూడొచ్చు. ఓకే. ఇంకా ఈ బ్లైండ్ పిల్లలు, అంటే అంధత్వంతో ఉన్నటువంటి వాళ్ళు సాంగ్స్ పాడతారు, అంత చక్కగా పాడతారు. తర్వాత చేతులు లేనటువంటి వాళ్ళు డ్యాన్స్ వేయడం అనేది, ఈ బదిర పిల్లలు మ్యాజిక్ షో అనేది, ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. చాలా చక్కగా ఉంటాయి. అంటే వీళ్ళలో మంచి ప్రతిభ కలిగి ఉన్నవాళ్ళు అనడానికి నిదర్శనం వాస్తవానికి. ఓకే. ఈరోజు సాయంత్రం ఈ తిరుపతి నగర ప్రాంత వాసులందరూ కూడాను మహతికి వెళ్ళినట్లయితే వాళ్ళ అద్భుతమైనటువంటి విన్యాసాలని, ప్రతిభా పాఠవాల్ని మనం చూడడానికి అవకాశం ఉంది అంటున్నారు. చూడొచ్చు. తర్వాత ఈ వినికిడి సమస్య వస్తుంది కదా పిల్లలకి, ఎందుకు అలా జరుగుతుంది? వినికిడి సమస్య ఉంది అని మనం ఎలా తెలుసుకోవాలి చిన్న పిల్లలప్పుడు? అది కాస్త చెప్పండి.
ఇది చిన్నతనంలో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనకు ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. వినికిడి సాధారణమైన వినికిడి కలిగి ఉండటం. సో ఈ సమస్య కనుక వచ్చినట్లయితే కనుక వెంటనే మాటలు రాకుండా పోవడం అనేది జరుగుతుంది. మనం వినికిడి సమస్య ఉన్నట్లయితే మాటలు కూడా రాకుండా అంటే మన మాటలు కేవలము శబ్దాలు మాత్రమే. సో ఈ శబ్దాలు పదాలతో వాక్యాలు గాను సమకూర్చి మనము కమ్యూనికేషన్ చేయడం అనేది జరుగుతుంది, అంటే మాట్లాడడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఈ చిన్న శబ్దాలు వినలేని పక్షంలో, అంటే పుట్టిన పిల్లాడు వినికిడి సమస్య ఉండినట్లయితే ఇలాంటి శబ్దాలు మాటలు వినని పక్షంలో సో వాళ్ళు మాటలు నేర్చుకోకుండా పోయి అదే మూగవాళ్ళలాగా తయారవడం అనేది జరుగుతుంది. దీన్ని చిన్నతనంలో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈవెన్ మనం జనరల్గా మనం ఇళ్ళల్లో గమనించాల్సినటువంటి విషయాలు, నెల 1.5 నెల ఆ ఏజ్లో కూడా ఫోన్ చేస్తుంది. హలో, నమస్కారం అండి. సార్ నమస్తే, చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొర్లగుంట నుంచి, చెప్పండి. మాట్లాడండి. చెప్పండి, నేనే మాట్లాడుతున్నాను. నమస్తే అండి. చెప్పండి, నాకు వినపడుతుంది, చెప్పండి. చిన్న పాప అంటే ఏజ్ ఎంత అండి? ఓకే. మరి చూపించారా మీరు ఇంతవరకు ఎక్కడన్నా? అయ్యో, అలా లేదండి, అలా మీరు వదిలేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేను వచ్చేసి మీ ప్రోగ్రామ్ చూడడం ఇంత ముందు కూడా మీ స్కూల్ ఎంప్లాయ్ సార్. ఓకే ఓకే, చెప్పండి. మాకు పరిచయం చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చి బాగా రెక్టిఫై అయిన పిల్లలు ఉన్నారని చెప్తున్నారు సార్. ఇప్పుడు సడన్గా టీవీలో ప్రోగ్రామ్స్ వస్తే కష్టపడారు సార్. అవునండి, అదే సమతా విద్యాలయం అనేసి అది అలాంటి పిల్లలకే నడిపిస్తున్నామండి. అది చాలా బాగా మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పి మా గురించి కొన్ని చెప్పుకుంటాను. మా వాళ్ళకి చెప్తామని కాల్ చేస్తున్నాం సార్. ఇప్పుడు 5 years పాపకి మనమే మెడిసిన్ గా కానీ మేమే ట్రీట్మెంట్ అంటే ఈ పిల్లలకి మాటలు రాకుండా వినపడకుండా ఉంటే అది చూడాలండి, అసలు సమస్య ఏంటి అనేసి. అసలు మెడికల్గా పోవాలన్నా లేకపోతే స్పీచ్ థెరపీ, హియరింగ్ ఎయిడ్స్ లాంటివి ఏమైనా పోవాలని. చిన్నప్పటి నుంచి వినపడకుంటే నాకు తెలిసి ఆ పాపకి స్పీచ్ థెరపీ, హియరింగ్ ఎయిడ్స్ పెట్టి ట్రైనింగ్ ఇవ్వాలండి. ఇస్తే మా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చిన్న వయసులో చేయటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు 5 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి పర్వాలేదు, నాట్ బ్యాడ్. అయినా కూడా మనము మొదలుపెట్టి ఆ అమ్మాయిలో ఇంప్రూవ్మెంట్ చూపించాలి. చూడకూడదండి, అట్లా వెయిట్ చేయకూడదు. 2-3 సంవత్సరాలు వచ్చిన వెంటనే ఇప్పుడు చాలా అవేర్నెస్ ఉంది, చాలా సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు నెల్లూరులో కూడా ఉన్నాయి సెంటర్స్, స్పీచ్ థెరపీ సెంటర్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు తప్పకుండా తీసుకురండి. మేము ఆ పాపకి ఏం కావాలో, ఎంతవరకు మనం ఆ అమ్మాయిని తయారు చేయాలో మేము తయారు చేస్తాం. తిరుపతి కొంకా వీధిలో స్పీచ్ అండ్ హియరింగ్ కేర్ సెంటర్ ఉంది సార్, అక్కడికి తీసుకురండి. సార్ వాళ్ళు చూస్తారు. ఏ మేరకు వినికిడి సమస్య కానీ మాట వచ్చే సమస్య కానీ ఎలా పరిష్కరించవచ్చో వాళ్ళు చూసి చెప్తారు మీకు. తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ అండి. అంటే మీరు వయసు అడిగారు ఇందాక, అమ్మాయికి 5 సంవత్సరాలు అని, 5 ఏళ్ళ పర్వాలేదు అన్నారు కదా. అంటే ఏ వయసు లోపు వరకు పిల్లలకి మనం ఈ సమస్య పరిష్కారానికి అనుకూలంగా ఉంటుంది చెప్పండి. ఇది ఒక్కొక్క యాక్టివిటీ నేర్చుకోవడానికి ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది మనం బర్త్ నుంచి. సో దాంట్లో స్పీచ్ నేర్చుకోవడానికి 0 to 3 years అనేది క్రిటికల్ పీరియడ్ ఫర్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అని అంటారనమాట. 3 సంవత్సరాల లోపు. ఈ 3 సంవత్సరాల లోపల ఆ పిల్లవాడి యొక్క భాషాభివృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఏజ్ పెరిగే కొద్దీ ఆ లాంగ్వేజ్ నేర్చుకునేటటువంటి ప్రభావం తగ్గుతూ వస్తుంది అండి. ఓకే ఓకే. హలో, నమస్కారం అండి. చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి. వయసు ఎంత అండి?
అయితే 12 సార్. సరే, ఇప్పుడు డాక్టర్ దగ్గర ఎవరి దగ్గర చూపించారా? ఆప్తమాల కంటి. అందరికి చూపించాము. ఓకే. అదేమన్నారు మళ్ళీ ఎత్తుకోరమ్మన్నారు. మన సిద్ధాలు నవజీవన్ హాస్పిటల్. దాంట్లో తీర్పిస్తున్నాము. ఓకే. అదే దాంట్లో తీర్పిస్తున్నాం. దానికి మెడిసిన్స్ ఏమైనా ఉందా? అది దానికి సంబంధించి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అండి, ఆప్థమాలజిస్టులు, ఐ డాక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళు చూస్తారు. ఇప్పుడు మేము వచ్చిందను మాటలకు సంబంధించి, వినికిడికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా, సందేహాలు ఉన్నా మేము చెప్పగలము. సో మీరు నవజీవన్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు. కరెక్ట్. ప్రేక్షకులు గమనిస్తున్నారు, మన స్టూడియోలో వినికిడి సమస్య అలాగే మాటలు రాని సమస్య గురించి పరిష్కార మార్గాలు చెప్పడానికి గోపీనాథ్ గారు వచ్చారు. వారి ద్వారా ఈ 2 అంశాల గురించి మనం మాట్లాడవచ్చు. మిగతా విషయాలు అది వేరే వాళ్ళు చూసుకుంటారు. దయచేసి గమనిస్తున్న ప్రేక్షకులందరూ కూడాను మీ బిడ్డలకు వినికిడి సమస్య ఉన్నట్లయితే, అంటే సరిగా వినపట్లేదో, వినడం లేదో, మాటలు రావడం లేదు అన్నటువంటి సందేహాలు ఉన్న వాళ్ళు మాత్రం అడగండి. దానికి సరైనటువంటి సమాధానం మీ దగ్గర ఇక్కడ నుంచి దొరుకుతుంది మీకు. గోపీనాథ్ గారు 3 ఏళ్ల లోపు మాత్రమే అన్నారు. 3 ఏళ్లలో ఇప్పుడు 5 ఏళ్ల పాపకి ఎలా చేయగలమో చెప్పండి. 5 ఏళ్ల పాపకు కూడా మనము సేమ్ మెథడ్స్ అంతా అట్లాగానే ఉంటుంది. ఆ వచ్చేటటువంటి ప్రోగ్రెస్లో తేడా కనిపించవచ్చు. సో అది కూడా ఎట్లా అంటే సివియారిటీ ఆఫ్ హియరింగ్ లాస్, అంటే చెవుడు అనేది రకరకాలుగా ఉంటుంది. అందరికీ ఒకే విధమైనటువంటి స్థాయిలో ఉండదు. కొంతమందికి తక్కువ ఉంటుంది, కొంతమంది ఎక్కువ ఉంటుంది, కొంతమంది అసలు వినపడకనే ఉంటుంది. అది స్టోన్ డెఫ్ అనేది కొంతమంది చెప్తుంటారు, బ్రహ్మచోడు విరుకు అనేసి. సో అట్లా ఉంటుంది అనమాట. ఆ ప్రాబ్లం కన్నా కొంచెం తక్కువగా కన్నా ఉండినట్లయితే కన్నా మనం కొంచెం మంచి హీరింగ్ ఎయిడ్స్ లాంటివి పెట్టి ఆ చైల్డ్కి మనం ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు. ఓకే, ఇప్పుడు 5 ఏళ్ల పాపకి ఇలా చేయొచ్చును అంటున్నారు. 3 ఏళ్ల లోపు పిల్లలకైతే సులభతరం అవుతుంది, ఇంకా బాగా చేయొచ్చు, సులభతరం అవుతుంది అంటున్నారు. కొంతమందికి బాగా వినిపిస్తుంది కానీ మాటలు రావు. అటువంటి సమస్యలు కొంతమంది పిల్లలు కూడా నేను కూడా చూశాను. వాళ్ళు స్పష్టంగా వినగలుగుతున్నారు, చిన్న శబ్దం చేసిన తిరిగి చూస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, కానీ మాట్లాడలేకపోతున్నారు. దీనికి కారణం ఏమంటారు? దాంట్లో కారణం అంటే బుద్ధిమందం అయి ఉండవచ్చునండి. యాక్చువల్గా ఇప్పుడు మనం వినికిడి ఒకటే సమస్య కాదు మాటలు రాకపోవడానికి. సో మనము మాటలు ఒక పద్ధతిగా మాట్లాడాలంటే మనకు ఇంటెలిజెన్స్ చాలా అవసరం. మనకి బుద్ధి జ్ఞానం అని అంటాం కదా, నాలెడ్జ్ చాలా అవసరం. హలో, నమస్కారం అండి. అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? తిరుపతిలో ఎక్కడి నుంచో చెప్పగలరా? ఓకే ఓకే అమ్మా, ఓకే మాట్లాడు. వయసు ఎంతమ్మా? మీకు కాదు, ఎవరికి వినపడలేదో వాళ్ళకి. ఓకే ఓకే. వినపడేది బాగానే ఉంది. మీరు అడిగిన క్వశ్చన్ సార్. నడవలేదు, మోకాలు వేసుకొని పోయి నీళ్ళు గ్లాస్ తెమ్మంటే గ్లాస్ తెస్తారు, టవల్ తెమ్మంటే టవల్ తెస్తారు, అన్ని చేస్తారనమాట. నడవడం లేదు, మాటలు రావడం లేదు. అది మీరు చెప్పారు కదా ఒక పాయింట్, ఫిట్స్ వచ్చినాయి అనేసి. ఆ ఫిట్స్ వల్ల కానివ్వండి, ఇంకా వేరే ఇతర కారణాల వల్ల కానివ్వండి, ఆ బాబుకి మెదడులో కొంచెం పెరుగుదల ఇబ్బంది అయి ఉండొచ్చు. అంటే బ్రెయిన్లో అబ్స్ట్రక్షన్స్ ఉండవచ్చును. దానివల్ల ఏమైందంటే మీరు చెప్పినట్లుగా ఈ మాటలు ఒకటే కాకుండా ఇంకా అదరు డెవలప్మెంట్స్, నడవటము, కూర్చోవటము లాంటివి కూడా లేట్ అవుతున్నాయి. ఇది సహజం. కాకుంటే మీరు ఈ 3 సంవత్సరాలని అంటున్నారు కాబట్టి ఈ ఉన్న ఈ నడవటము ఇవన్నీ కూడా ఫిజియోథెరపీ ద్వారా బాగా చేసుకోవచ్చును. స్పీచ్ థెరపీ ద్వారా అబ్బాయికి మాటలు నేర్పించవచ్చునమ్మా, సమస్య లేదు. అందులో చెప్పింది మీరంతా చేస్తామ్మా, చేస్తాం. కాకుంటే ఇక్కడ ఉండాల్సి వస్తుంది. మరి అది చూసి చెప్పాలమ్మా చైల్డ్ని, ఏ స్థాయిలో ఉన్నారు అనేసి చూసి కానీ చెప్పలేము. ఇదేమ్మా కొంక వీధి, తిరుపతి స్పీచ్ అండ్ హియరింగ్ కేర్ సెంటర్, సాయిబాబా గుడికి బ్యాక్ సైడ్. సాయిబాబా గుడి వెనుక ఉందిమ్మా తిరుపతి స్పీచ్ అండ్ హియరింగ్ కేర్ సెంటర్ అని.
అక్కడ తీసుకెళ్ళినట్టయితే సార్ చూస్తారు, చూసి ఎన్నాళ్ళు పాటు ఆ థెరపీ వాళ్ళు కూడా చెప్తారు మీకు. అట్లే అవసరమైతే మేము స్కూల్ కూడా రన్ చేస్తున్నాం. ఒకవేళ అక్కడ కూడా మీరు స్కూల్లో చేర్పించుకోవచ్చు. ట్రస్ట్ లాగా మేము రన్ చేస్తున్నాము. మీ పొజిషన్ బట్టి మేము మీకు ఏదైనా సర్వీస్ చేయాలన్నా కూడా చేస్తాం. మీరు బిడ్డకి టవల్ తెమ్మంటే తెస్తుంది అన్నారు కదా, అవును సార్. నోటి ద్వారా చెబుతున్నారా సైగ ద్వారా చెబుతున్నారా విషయాలు చెప్పండి. మన మాటలు చెప్తే వింటున్నాడు బాడీ. మీరు టవల్ తీసుకురా అని నోటి ద్వారా చెబితే తెస్తున్నాడా? చెప్తున్నాడు సార్. రైట్ సైగలా కాకుండా నోటితో మాట్లాడితే తెలుసుకుని తెస్తున్నాడు. వాళ్ళ అమ్మ ప్రేమ అనేది చేసి చూపిస్తాడనమాట. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మీరు బిడ్డను తీసుకురండి మా సార్ దగ్గరికి, చూసి సరైనటువంటి విషయం చెప్తారు, మీకు థెరపీ ఇస్తారు. ఓకే సార్. అంటే ఇది ఎలాంటి సమస్య అంటారు చెప్పండి. ఇది బ్రెయిన్ మెచ్యూరిటీ కొంచెం తగ్గింది సార్. యాక్చువల్గా అదే కారణం. ఫిట్స్ రావటం వల్ల ఏమైందంటే మెదడులో అంతరాయం ఏర్పడింది, దానివల్ల నన్ను మాటలు రాకుండా పోతుంది. మీరు అడిగిన క్వశ్చన్ అదే సేమ్ క్వశ్చన్ ఒకసారి మనం చెప్పేది వాళ్ళకు అర్థమవుతుంది, ఫాలో అవ్వగలరు. అవునవును. బట్ తిరిగి ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట. సో అది ప్రాబ్లం. అంటే రిసెప్టివ్ లాంగ్వేజ్ ఉంది, అర్థం చేసుకునేది లాంగ్వేజ్ ఉంది. ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అనేది కొంచెము ఇబ్బంది అవుతుంది. సిరిసిరి మూవా సినిమాలో జయప్రదకి ఇలాంటి సమస్య వచ్చింది. దర్శకుడు విశ్వనాథ్ గారు చూపించినారు. ఏ చిన్న శబ్దమైనా చక్కగా వినగలుగుతుంది, కానీ నోటి ద్వారా మాట్లాడుతుంది. మిగతా అన్ని తెలుగులు ఉన్నాయి ఆమెకి. సో సేమ్ క్వశ్చన్ ఇప్పుడు అమ్మాయి కూడా అడిగినారు చూడండి వాళ్ళ అది సినిమాలో ఆ విధంగా చేశారు నాకు తెలిసి. వాస్తవం చెప్పాలంటే వినకపోవచ్చు, కానీ ఇదే విషయాన్ని అడిగినారు విశ్వనాథ్ గారిని ఒక ఇంటర్వ్యూలో. అడిగితే ఆయన లేదు, మేము డాక్టర్లతో మాట్లాడి ఈ రంగంలో ఉన్న వాళ్ళతో మాట్లాడి కొంతమేరకు ఇలాంటి అవకాశం కూడా ఉంది, కానీ అరుదైన కేసులు అని చెప్పారట. మరి నేనైతే దాన్ని ఖచ్చితంగా చెప్పలేను. ఓకే. బట్ వాళ్ళ హావభావాలు నేను కూడా చూశాను సిరిసిరి సినిమా. బట్ యాక్చువల్గా డెఫ్ వాళ్ళు ఎట్లా చేస్తారంటే యాక్చువల్గా మంచి డ్యాన్సు ఎదురుగా శబ్దాలు విని కానివ్వండి కొంచెం సైకిల్ గెచ్చేస్తుంది ఫాలో అయ్యేసేసి చేస్తారు. ఇంకోటి ఏమంటే మ్యూజిక్ వేసేసాము ఒక సాంగ్. ఇప్పుడు నా దగ్గర కూడా ట్రైనింగ్ అయ్యారు స్టూడెంట్స్, చాలా చక్కగా వేస్తారు డ్యాన్స్. సో అది ఎలాగంటే మ్యూజిక్ పెట్టేసేస్తాము. సో మ్యూజిక్ పెట్టేసేస్తే ఇప్పుడు 5 minutes అనుకోండి, మ్యూజిక్ 9 గంటల 5 నిమిషాలకు మ్యూజిక్ స్టార్ట్ అయితే ఆ మ్యూజిక్ 9 గంటల 10 నిమిషాలకు అయిపోతుంది. సో ఈ 5 minutesలో తను ఏం డ్యాన్స్ చేసినారో అది చేస్తారో ఆ మ్యూజిక్ దానికి కోఆర్డినేట్ అవుతుంది. సో అది మ్యాచ్ అవుతుంది. సరే, అట్లా తయారవుతారు. హలో, నమస్కారం అండి. అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? చెప్పండి అమ్మా. 6 ఏళ్ళు. చెప్పండి చెప్పండి అమ్మా. ఓకే. కొన్ని మాటలు స్పష్టంగా రావడం లేదు. ఇది శ్రవణం కలిగేస్తాను మేము అక్కడ వినికిడి లోపం అంతా చూసి మీ పాపకు కాన్ఫిడెన్స్ పంపించేశారు. అంటే పాప ఏజ్ తగ్గట్టు లేదనేసి మా బాబు సార్. నడవటం అవన్నీ బాగున్నాయమ్మా? అంతా బాగుంది సార్. మా నడవటం యాక్టివ్గా పిల్లలు చేస్తే అది చేయడం అంతా ఉంది. ఓకే ఓకే. కొన్ని మాటలు రిపీట్ గా చేస్తారు సార్. మీరు చెప్పడం అట్లా తిరుపతిలో ఇంకా ఎక్కడ చూపించలేదా? వెరీ గుడ్, మంచిది. మెడిసిన్స్ స్పీచ్ థెరపీ లాంటిది ఏమన్నా తీసుకుంటున్నారా? తీసుకోవాలని చెప్పారా ఏలూరులో? కానీ మీరు మా దగ్గరికి ఏమన్నా వచ్చినారమ్మా? మేము దాదాపు చాలా కాలం నుంచి ఉన్నాం తిరుపతిలో. తిరుపతి స్పీచ్ అనేది మీలాంటి చాలా మందికి తెలియడం కోసమే ఈ రోజు టీవీలో ఇలాంటి ప్రోగ్రామ్ పెడుతున్నామ్మా. మాట్లాడటం కాదు, మీరు చెప్పిన సమస్యను పాపకు తక్కువగానే ఉంది. బ్రెయిన్ ఫీవర్ రావటం వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది, తర్వాత దానివల్ల అన్ని డెవలప్మెంట్స్ తగ్గినాయి. మీ పాపకి స్పీచ్ థెరపీ ఏజ్ కూడా మంచి ఏజే. స్పీచ్ థెరపీ ఇస్తే గన మీ పాప బాగా అవుతుందమ్మా. మీరు వాళ్ళు చెప్పినట్లు మీ పాప ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడుతుంది అనేది అది తప్పది. అట్లా ఏముండదు. మీ పాప హ్యాపీగా మామూలు పిల్లల్లాగా తయారవు.
ఇచ్చాము. మీరు తిరుపతిలోనే ఉన్నారు కాబట్టి ఈరోజు సాయంకాలము మహతి ప్రోగ్రామ్కి రండి మా. సరే సార్. ఇలాంటి పిల్లలే, ఆ డెవలప్ అయినటువంటి పిల్లలే అక్కడ ప్రోగ్రామ్ పెర్ఫార్మెన్స్ చేస్తారు. మీరు అక్కడ ఉన్న తల్లిదండ్రులతో కూడా మాట్లాడచ్చు. సో మీరు కొత్తగా వచ్చాము, మీకు ఆందోళన ఉంది అంటున్నారు కాబట్టి ఇవన్నీ ఈ భయాలు ఇవన్నీ మీకు పోతాయి. సరే సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే. అంటే పిల్లల్ని చూసి మేము ఎన్ని రోజులు అవుతుంది థెరపీ ఇవ్వడానికి చెప్పారు కదా, ఒకవేళ ఒక నెల రోజులు 2 నెలలు అవసరమైతే వాళ్ళు ఉండడానికి ఉంచడానికి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు మీరు? అంటే ప్రస్తుతానికి అలాంటి ఏమి ఏర్పాటు లేదు సార్. కాకపోతే ఇప్పుడు హాస్టల్ ఉండేది ఇంతకు మునుపు, కానీ కొన్ని ఇబ్బందుల వల్ల దాన్ని ఆపడం అనేది జరిగింది. ఓకే. అది అకామిడేషన్ వాళ్ళే చూసుకోవాలి, మేము ట్రైనింగ్ అది ఇవ్వగలం అన్నమాట. ఒకవేళ పేదవాళ్ళు అలా అనుకోండి, స్కూల్ ఉంది కాబట్టి డే కేర్ సెంటరు, దాంట్లో ఏదైనా వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం ట్రైనింగ్ వరకు. అకామిడేషన్ అనేది వాళ్ళు చూసుకోవచ్చు. సో సమతా విద్యాలయాలో ఇప్పటికు ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో చెప్తారా? ఇప్పుడు 35 మంది ఉన్నారు పిల్లలు. ఓకే. 2 years బ్యాక్ అయితే 100 మంది వరకు ఉండేవాళ్ళు. అంటే అప్పుడు హాస్టల్ ఉండేది, నలుమూలల నుంచి వచ్చి ఉండేవాళ్ళు. ఈ హాస్టల్ లేకపోవడం హాస్టల్ నడపడం కొంచెం శ్రమతో కూడుకున్నది, ఫైనాన్స్తో కూడుకున్నది, స్టాఫ్తో కూడుకున్నది, అన్ని రకాలుగా ఉంటాయి. మనకి క్వాలిటీగా రన్ చేయాలంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలన్నమాట. సో స్టాఫ్ అవసరం లేదు, క్వాలిటీ ట్రైనింగ్ అవసరం లేదు, సరే మనము ఏదో నడిపించేద్దాము ఉండనిలేని అనుకుంటే మనము నడిపించవచ్చు. అలా కాకుండా అది కొన్ని ఇబ్బందులు అవ్వటం వల్ల ఏమైందంటే ఆపేసేసి ఇప్పుడు 35 మంది పిల్లల్ని ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ మెయిన్గా మేము చిన్న పిల్లలు, చిన్న ఏజ్లో సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఈ బుద్ధిమందం పిల్లలు కానివ్వండి, ఈ హీరింగ్ హ్యాండిక్యాప్డ్ పిల్లలు కానివ్వండి, ఈ చిన్న వయసులో కానీ వస్తే కన్నా వాళ్ళకి ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళను స్పీచ్ థెరపీ ద్వారా మాట్లాడేటట్లు చేసి, ఇంకా సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ అనేసి ఉన్నాయి బుద్ధిమందం పిల్లల్లో. సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం, సోషలైజేషన్ కానివ్వండి, టైం కాన్సెప్ట్ అని, మనీ కాన్సెప్ట్ అని, ఈ రీడింగు, రైటింగు, కలరింగు, ఇట్లా చాలా చాలా ఏరియాస్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా వాళ్ళకి డెవలప్ చేసి మామూలు ఏజ్కి రిలేటెడ్గా ఉండేటటువంటి అభివృద్ధిని వాళ్ళలో చూపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఓకే గోపీనాథ్ గారు, మాటలు రాని పిల్లల్ని మీ దగ్గరికి తీసుకుని వచ్చినట్టుగా ముందుగా మీరు వినికిడి ఉందా లేదా అని చూస్తారు. ఫస్ట్ మేము గమనించేది వినికిడి మిషన్ పెడతారు. అది పెట్టిన తర్వాత ఆ తర్వాత మాత్రమే మాటలు నేర్పించడం మొదలు పెడతారు. అవును, హీరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ మాటలు నేర్పించడానికి సంబంధించి మీరే చెప్తారా, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి మీరు ఇంటికాడ ప్రాక్టీస్ చేయడానికి పంపిస్తారా? ఎక్కువగా ఇక్కడ స్కూల్లో కానివ్వండి, నా క్లినిక్లో కానివ్వండి, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మాది 25%, 50% మా ప్రమేయం ఉంటే పిల్లవాడి గదిలో, పేరెంట్ యొక్క ప్రమేయము దాదాపుగా 50% ఉంటుంది. సో ఒక పిల్లవాడిలో మంచి అభివృద్ధి జరిగింది అంటే సో ఇద్దరి సహకారము దాదాపు ఈక్వల్గా ఉండాలి. మా వైపు నుంచి సరైనటువంటి శిక్షణ లేకపోయినా, పేరెంట్ వైపు నుంచి సరైనటువంటి ఇన్వాల్వ్మెంటు లేకపోయినా, ఆ చర్యలో రావాల్సినటువంటి అభివృద్ధిలో కొంచెం కుంటుపడేదానికి అవకాశం ఉంటుంది. హలో, నమస్కారం అండి. మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? తిరుపతిలో ఎక్కడి నుంచి చెప్పగలరా? దొడ్డాపురం వీధి నుంచి. చెప్పండి మా మీ సమస్య ఏంటో. మా బాబు ఇప్పుడు 5 years బాబు సార్. అంటే హియరింగ్ మాట్లాడడం అంతా బాగుంది, కానీ ఈ మధ్యలో ఒక 6 months మాట్లాడేటప్పుడు కొంచెం నచ్చినట్టుగా మాట్లాడడం ఓకే అవుతుంది సార్. మా ఇంట్లో ఎవరికైనా ఉందమ్మా ఈ సమస్య? ఇంకెవరికైనా? మా ఇంట్లో ఎవరికైతే లేదు సార్. మీ బాబు ఫ్రెండ్స్ మీ బాబు ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా నత్తిగా మాట్లాడేవాళ్ళు? ఇంకా మీ అబ్బాయికి ఏమన్నా ఈ మధ్య కంగారు కానీ, భయం కానీ అలాంటివి ఏమన్నా చోటు చేసుకున్నాయా మీ ద్వారా కానీ, ఇంక ఇతరులుగా కానీ? ఇది సైకలాజికల్ డిజార్డర్ అమ్మా. ఇలాంటి కారణాలు ఏవైనా ఉండటం వల్ల ఆ పిల్లల్లో మామూలుగా చిల్డ్రన్లోనే వస్తుంది అన్నమాట. పర్టికులర్గా స్కూల్ ఏజ్లో ఈ స్టామరింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఆ మాట్లాడేటటువంటి విధానం అదే చెప్తున్నాను కదా.
చేస్తున్నారు మాటలు. ఈ చైల్డ్హుడ్లోనే వస్తుంది అనమాట, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి వస్తుంది. ఆ తొందరపాటు తన వల్ల కానివ్వండి, ఇంకేదైనా కొంచెము ఓవర్గా అంటే సెన్సిటివ్నెస్ ఎక్కువగా ఉండటం వల్ల కానివ్వండి, ఇలాంటి కారణాల వల్ల కొంచెం ఫస్ట్లో మాట తడబడటం అనేది జరుగుతుంది. ఆ తడబడము ఎక్కువ సార్లు రిపీట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అది అలాగనే అలవాటు అయిపోతుంది. సో అది ఏమవుతుందంటే స్టామరింగ్ లాగా అయిపోయి, అవునవును స్టామరింగ్ లాగా అయిపోయేసి సమస్య ఎక్కువ అవుతుంది మాది. ఇప్పుడు మీరు ఏం సలహా చెప్తారు? దాన్ని ఇప్పటికిప్పుడే అది కంట్రోల్ చేయొచ్చును. అతనికి ప్రాబ్లం ఉందని ఓవర్గా అది ఎక్స్పోజ్ చేయకూడదు, మనము చేయకూడదు, ఆ అబ్బాయికి కూడా చూపెట్టకూడదు అనమాట. నువ్వు బాగానే మాట్లాడుతున్నావు అనేసి అదే నువ్వు మాట్లాడేది తప్పు అని ఆ అబ్బాయిని పాయింట్అవుట్ చేయకుండా నువ్వు బాగానే మాట్లాడుతున్నావు, ఎందుకు ఎలా వస్తుంది, ఇట్లా మాట్లాడాలని చెప్పడం అనేది చేయాలి. ఒక నా కౌన్సిలింగ్ ఇస్తామ్మా మీరు మా దగ్గరకు వచ్చినారంటే కనుక, చిన్న ప్రాబ్లమే కాబట్టి. ఇది ఫాలో అవడానికి ఇదేమన్నా ఫ్యాన్సీ కాదు కదా, పిల్లలకు తెలియదు పాప. అదే వద్దు 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 ఎంకరేజ్ చేయండి. మళ్ళీ అది అలవాటు అయిపోయిందంటే మళ్ళీ దాన్ని ఆపాలంటే కష్టం అవుతుంది అమ్మా. నేను అందుకే చెప్పింది, ఒకరికి ఇంట్లో ఎవరికైనా ఉంటే ఇమ్మీడియట్గా అది వేరే వాళ్ళకి వస్తుంది అని. సో మీ అబ్బాయి మళ్ళీ వాళ్ళ బ్రదర్కి దాన్ని పాస్ చేసాడుగా ఉన్నారు. సో కాబట్టి వాళ్ళకి కొంచెం డిస్టెన్స్ పెట్టడం అనేది మంచిది కొద్ది రోజులు. లేకపోతే ఆ అబ్బాయి ఇంట్రెస్ట్ ఉన్నాడు కాబట్టి వెంటనే నేర్చుకునేస్తాడు. సో డిస్టెన్స్ పెంచండి. మీ అబ్బాయి కోసం అనేసి ఒకసారి వచ్చారంటే కౌన్సిలింగ్ ఇస్తాను మీ అబ్బాయి కూడా. ఆ మాట్లాడే ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఏమనేది నేను చెప్తానమ్మా. అది టైం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది జబ్బేం కాదు, అది వేరే ప్రాబ్లం. అది అంటే ఆర్టికులేషన్ ప్రాబ్లం అంటారు, ఉచ్చారణలో దోషం అంటాము. దాన్ని కరెక్షన్ చేయొచ్చు, దాన్ని చేయిస్తాం. అది 5 days పడుతుంది ఒక లెటర్ కరెక్షన్ చేయాలంటే. తీసుకోవాలి. ఏమ్మా ఏమ్మా చెప్పండి. ఇప్పుడు ప్రాబ్లం ఉంది, దాన్ని క్యూర్ చేసుకోవచ్చు, ఇంకా మళ్ళీ ఏం ఉండదు క్యూర్ అయిపోతే. మీ పేరేమ్మా? లావణ్య గారు, ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా. మీ అబ్బాయిని గురించి మీ బంధువులతో కానీ, ఇంటికి వచ్చిన చుట్టాలతో కానీ, స్నేహితులతో కానీ, మా వాడికి కొంచెం నత్తిపోతుంది, మాట రావట్లేదు అని పదే పదే దయచేసి చెప్పకండి అమ్మా. మా అబ్బాయికి ఏం ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, బాగున్నాడు, యు ఆర్ ఆల్ రైట్ నాన్న, మీకు ఏం ఇబ్బంది లేదు నాన్న అని పదే పదే ప్రోత్సహించండి. బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ, మా అబ్బాయికి ఇలా అయింది, ఏం చేయాలంటే, ఏం చేయాలన్నగారు, ఏం చేయాలి వదిన గారు అని మాట్లాడకండి దయచేసి. ఆ విధంగా బిడ్డ సమక్షంలో మీరే ఎక్కువ చేసినట్లయితే ఆ ప్రాబ్లం బిడ్డకు తెలియకుండా మీరు ఇట్లా మాట్లాడండి, మాతో పర్వాలేదు, కానీ బిడ్డ ఎదురుగా అటువంటి లోపం ఉన్నట్టుగా మీరు పదే పదే చెప్పకండి మా దయచేసి. దానివల్ల వాళ్ళు ఆ లోపం కనపడకుండా నేను బాగున్నాను అన్న ఆత్మస్థైర్యంతోనే వాళ్ళు బాగవుతారు దాదాపుగా. ఇది పెద్ద సమస్య కాదు, కానీ ఇప్పుడే నయం చేసుకోవాలి. మీరు సార్ని కలవండి, కొంకా వీధిలో సాయిబాబా గుడి వెనుక ఉంది వీళ్ళది స్పీచ్ థెరపీ సెంటర్, అక్కడికి తీసుకెళ్ళడం సరిపోతుంది. రైట్. ఇప్పుడు ఈ వెనికిడి మన అబ్బాయికి నత్తి అంటున్నాం కదా, నత్తి ఎందుకు వస్తుంది అంటున్నాం సార్ మామూలుగా? సార్ అది నత్తి అనేది సైకలాజికల్ డిజార్డర్. పుట్టుకతో కొంతమందికి వస్తుంది, మధ్యలో కొంతమందికి వస్తుంది. ఇది పుట్టుకతో రాదా? పుట్టుకతో భాష నేర్చుకునేటప్పుడు వస్తుంది. మెయిన్గా తొందరతనం, ఫాస్ట్నెస్ ఉండటం వల్ల, హై ఇంటెలిజెన్స్ ఉండటం వల్ల, ఇంట్లో ఎవరికైనా ఉండటం వల్ల, అంటే వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది అన్నది. వంశపారంపర్యంగా అంటే వాళ్ళ యొక్క తత్వము అలాంటిది వీళ్ళకు పడిందంటే కన్నా, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ ఫాస్ట్నెస్ నేచర్ కానివ్వండి, తొందరతనం అనేది వచ్చిందనుకోండి, సేమ్ ఆ నేచర్ ఇక్కడ పడిందంటే వీళ్ళకి కూడా ఆ భావాలు వచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత ఇంట్లో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే చిన్నపిల్లలు ఏదైనా సరే అనుకరిస్తారు వెంటనే, మనకన్నా కూడా వాళ్ళకి ఎక్కువ గ్రాస్పింగ్. ఇందాక ఏమో చెప్పారు, మా తమ్ముడు కూడా అన్నలాగా నేను మాట్లాడతానమ్మా అని అంటున్నాడు అంటే, అది చాలా ప్రమాదకరంగా తయారవుతుంది. దానివల్ల మెయిన్ గా ఈ కారణాల వల్లనే ఇది వస్తుంది. యాక్చువల్ చైల్డ్హుడ్ లోనే వస్తుంది ప్రాబ్లం. అంటే అత్యంత మేధాశక్తి ఉన్న వాళ్ళు కూడా కొంత నత్తి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి కొంచెం ఓవర్ ఇంటెలెక్చువల్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఫ్యూ కేసెస్. మా క్లాస్మేట్ ఒక ఆయన ఉండేవాడు, చంద్రశేఖర్ నాయుడు అని, విపరీతమైన నాలెడ్జ్ అతనికి, మొత్తం చిత్తూరు జిల్లాకే మేధావి అన్నట్టుగా అతను తయారయ్యేవాడు మా స్కూల్లో. అతనికి నత్తి వచ్చింది. అది నువ్వు చెప్తుంటే గుర్తొస్తావు నాకు, జీనియస్. హలో, నమస్కారం అండి అమ్మా. నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? జీవకోన నుంచి. సమస్య ఏంటి చెప్పండి అమ్మా.
చెప్పండి. చెవులు బాగా వినిపిస్తాయి సార్, మాటలు సరిగ్గా రావడం లేదు సార్. నడవటం అవన్నీ ఎలాగున్నాయమ్మా? ఇలా నడవటము, కూర్చోవటము, తన పనులు చేసుకోవటం అవి ఎలాగున్నాయి? బాగా నడుస్తుంది, పరిగెత్తుతుంది సార్. అన్నం తినడానికి ఏళ్ళు సరిగ్గా వంగవు. ఆ, ఆ. బాగానే అమ్మ నాన్న అక్క అమ్మ అలాంటివైతే మాట్లాడగలరు సార్. అదే ఆమె పళ్ళు చిన్న తోముకుంటుందా? ఆమె పళ్ళు తోముకుంటుందమ్మా? బ్రష్ చేసుకుంటుందా? పళ్ళు తోముకోలేదు సార్, పళ్ళు తోముకోవడము, లెగ్గింగ్ కడుక్కోవడం. అదే 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 ఆ. అన్నం కూడా సరిగ్గా తినలేదు సార్. ఎక్కడ చూపించారమ్మా? చూపిస్తున్నా సార్, రక్త హాస్పిటల్ చూపించాము, రొయ్య హాస్పిటల్ చూపించాము. ఆ. మాటలకు బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ సరిగ్గా లేదు, నిదానంగా వస్తాయని చెప్పారు సార్. అదేమ్మా, అదే అదే మీరు బ్రెయిన్ మెచ్యూరిటీ లేకపోవడం వల్ల ఇవన్నీ డిలే అయినాయి. ఇంతకుముందు కూడా నేను ఒక కాలర్తో మాట్లాడినప్పుడు ఆ మాటలు కూడా డిలే అయిపోయినాయి. 8 సంవత్సరాలు అన్నారా? ఇది సార్. మీరు స్పీచ్ థెరపీ తీసుకోవచ్చు కదా, మా తిరుపతిలో మా దగ్గర ఉంది సెంటరు. ఇంతకుముందు అంటే బయట ఎక్కడికో వెళ్ళేవాళ్ళు, వేలూరు అని, చెన్నై అని. పాత మెటర్నిటీ హాస్పిటల్లో స్కూల్ వచ్చినాయి సార్. అది శ్రవణమమ్మా, అది హీరింగ్ హ్యాండిక్యాప్డ్ అంటే చెవుడు బధిరత్వం ఉంటుంది, పుడుతూనే విడికిడి దోషం ఉంటుంది మా అలాంటి వాళ్ళకి అక్కడ నేర్పిస్తారు. పాపకు చెవులు బాగా వినిపిస్తున్నాయి, నిదానంగా వస్తాయి మాటలు అని చెప్పారు. అట్లా వద్దు వద్దు, మీరు నిదానంగా వస్తాయని మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఆ ఏజ్ దాటిందంటే మళ్ళీ మాటలు రావడం కష్టం అవుతుంది. సో మీరు మా దగ్గరికి తీసుకురండి అమ్మా, మేము పాపకి ట్రైనింగ్ ఇచ్చి మాటలు నేర్పిస్తాం. ఓకే సార్, ఎక్కడికి తీసుకోవాలి సార్? ఇదే మా తిరుపతి స్పీచ్ అండ్ హియరింగ్ కేర్ సెంటర్, కుంకా వీధి, సాయిబాబా గుడికి వెనకాల. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. గోపినాథ్ గారు, మన కాక్లియర్ ఇంప్లాంటేషన్ అని ఉంది కదా, దీనికి సంబంధించి దాని గురించి కాస్త చెప్పండి, మన వాళ్ళకి అర్థమయ్యేటట్టు. కాక్లియర్ ఇంప్లాంటేషన్ అది ఇప్పుడు అడ్వాన్స్డ్ మెడికల్గా ఉన్నటువంటి ఫెసిలిటీ. అది ఒక 5 ఏళ్ల క్రితము చూసినట్లయితే ఇది అప్పుడప్పుడు ఇంట్రొడ్యూసింగ్లో ఉండేది. 10 ఏళ్ల క్రితం అయితే వచ్చిండేది కాదనమాట. సో అప్పుడు ట్రయల్స్లో ఉండేది. ఇప్పుడు కొంచెం బాగా అవేర్నెస్ వచ్చింది. లాస్ట్ 2 years బ్యాక్ కూడా మనము గవర్నమెంట్ తరఫున కూడా కొన్ని కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీస్ చేయడం అనేది కూడా జరిగింది. ఇది ఎవరికి చేస్తారంటే పూర్తిగా బధిరత్వము, అంటే టోటల్ డెఫ్, 90 decibels అనే అబో అనే ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పినట్లుగా బ్రహ్మచోడు అనేసి అంటాం. అలాంటి వాళ్ళకి చిన్న ఏజ్లో, అంటే ఈవెన్ 1 year 1.5 year 2 yearsలో ఉన్నటువంటి వాళ్ళకి కన్నా ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ చేసినట్లయితే కన్నా సక్సెస్ రేటు చాలా బాగా. సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇది సర్జరీ అంటే చెవిలో ఏ పార్ట్లు అయితే డ్యామేజ్ అయ్యంటే నర్వస్ సిస్టమ్ కాక్లియర్ అనేసి భాగంలో ఇంప్లాంట్ చేసి దాన్ని మళ్ళీ రీసెట్ చేస్తారనమాట. సో వీళ్ళకి మళ్ళీ ఏవిటీ ట్రైనింగ్ అనేది ఉంది, ఆడిటరీ వర్బల్ థెరపీ అనేసి సర్జరీ అయిన తర్వాత. అంటే ఇప్పుడు హీరింగ్ ఎయిడ్స్ అనేటివి బాగా షార్ప్గా ఉన్నటువంటి దాన్ని లోపల పెట్టేసేసి సర్జరీ చేస్తారు. అది వినపడేటట్లుగా చేస్తున్నారు అనమాట. వినపడేటట్లుగా చేసిన తర్వాత మళ్ళీ స్పీచ్ థెరపీ, అంటే దాన్ని ఏవిటీ ట్రైనింగ్ అంటాము, ఆడిటరీ వర్బల్ థెరపీ అనేసి. దాన్ని 1 సంవత్సరం కాలం పాటు తీసుకున్నట్లయితే కనుక మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది, బాగా ఉంది. ఇప్పుడు అది అడ్వాన్స్డ్, కానీ కార్పొరేట్ హాస్పిటల్లో అంటే ఇప్పుడు ఇంకా మనకి తిరుపతిలో రాలేదు. గుంటూరు, చెన్నై, ఇంతకుముందు హైదరాబాదు ఇక్కడంతా ఉండడం అనేది జరిగిందనమాట. బట్ ఇది వెరీ కాస్ట్లీ ట్రీట్మెంట్, దాదాపు 10 to 12 lakhs ఓహో, ఎక్స్పెన్సెస్. హలో, నమస్కారం అండి. కట్ అయింది. ఇందాక మనం ఈ ఆపరేషన్ చేసుకొని కాక్లియర్ ఇంప్లాంటేషన్ అన్నారు కదా, ఆ మిషన్ చెవి దగ్గర పెట్టుకున్నప్పుడు టీనేజ్ పిల్లలు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారేమో కదా, కొంచెం వాళ్ళకి నామోషగా ఉంటుంది పెట్టుకోవడానికి, ఎవరైనా ఫ్రెండ్స్ అది ఇది అంటారని. అట్లా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసినటువంటి అమరిక ఏమైనా ఉందా? అది ఇప్పుడు చాలా సోఫిస్టికేటెడ్, వెరీ మైనర్, చిన్న సైజులో ఉన్నటువంటి హీరింగ్ ఎయిడ్స్ కూడా ఉన్నాయి. బయట కనపడకుండా చెవి లోపలనే అమర్చుకునేసేసి, ఈవెన్ టీనేజ్ పిల్లలే కాదు, యాక్చువల్గా మా హాస్పిటల్కి వస్తారు టీనేజ్ పిల్లల కన్నా కూడా సీనియర్ సిటిజన్స్ దాన్ని వేసుకోవడానికి నామోషిగా ఫెయిల్ అవుతారు. నాకెందుకు ఇది, నాకేం చోటు అనేసి అందరికీ తెలియాలన్నా, బాగుంది, అవసరం లేదనేసి ఇంట్లో వాళ్ళ కొడుకు కోడలు పిల్లలంతా నువ్వు వేసుకో తాతయ్య అని, నువ్వు వేసుకోమయ్య అని, నాకొద్దు నేను వేసుకోనండి, నువ్వు వేసుకోకపోతే మాకు మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉంది, గట్టిగా మాట్లాడడం నాకు సరిపోతుంది ఆయన. మళ్ళీ అక్కడికి ఆయన ఏదో ఒప్పిస్తే చిన్న మిషన్ అంటే సరే అది వేసుకుంటాను నేను.
సో అట్లా టీనేజ్ వాళ్ళు ఏముందిలే ఇప్పుడు పర్వాలేదు అనేసి బ్లూటూత్ లాగా అది ఒక ఫ్యాషన్ లాగా ఇప్పుడిప్పుడు సొసైటీలో దాన్ని అలవాటు పడుతున్నారు. బట్ ఈ సీనియర్ సిటిజన్స్ మాత్రము కొంచెం ఇంకా నామోషిగా ఫీల్ అవుతున్నారు. ఓకే, ఈ మాటలు రావడానికి మనము స్పీచ్ థెరపీ సెంటర్కి రాకుండానే కూడా కొంత తల్లిదండ్రులు స్వయంగా కొన్ని విషయాలు చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు హేతుబద్ధంగా ఉంటుందంటారు? హేతుబద్ధంగా అంటే ఇది ఇబ్బంది తర్వాత ప్రమాదము లాంటివి ఏమీ ఉండవు, కానీ వచ్చేటటువంటి ఇంప్రూవ్మెంట్లో అంత బాగా రావచ్చు రాకపోవచ్చు అన్నమాట. అది సైంటిఫిక్ మెడికల్ వేలో కొన్ని టెక్నిక్స్ మెథడ్స్ ఉపయోగించి మీరు ప్రణాళికాబద్ధంగా శాస్త్రీయబద్ధంగా నేర్పిస్తారు. నేర్పిస్తే వీళ్ళు అది ఫాలో కారు కాబట్టి పిల్లలకు మాటలు వచ్చేటువంటి వేగం కాస్త తగ్గవచ్చు. తగ్గుతుంది అంతనే. ఓకే, నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, ఇంకోటి ఏమంటే వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు ఎక్కడ కూడా మనం ఏదైనా పని చేస్తుంటే దాంట్లో సరైనటువంటి రిజల్ట్స్ వస్తుంటే మనం ఇంకా ముందుకు పోతూ ఉంటాం అనమాట. సో సరైనటువంటి మనకి రిజల్ట్స్ రాకపోతే ఒకసారి కాకపోయినా ఒకసారి బోర్ అయ్యి దాన్ని ఆపేసి మళ్ళీ ఇంకొక రంగంలో దిగటమో ఇంకేదైనా చేయడం ఉంటారు. సో అట్లా పేరెంట్స్ కూడా పాపం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రయత్నం చేస్తూ ఉంటారు మాటలు నేర్పించాలా చేయాలనేసి. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకు కష్టపడే కష్టానికి తగిన ప్రతిఫలం అనేది రాకపోవడం వల్ల మీరు చెప్పినట్లు వాళ్ళే సొంతగా నేర్పించడం వల్ల వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి ఆ శిక్షణ ఇచ్చేది ఆగిపోతారు. ఓకే, హలో నమస్కారం అండి. హలో, గట్టిగా మాట్లాడండి అమ్మా. హలో 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 అమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడి వినిపించట్లేదమ్మా. కట్ అయింది. ఇందాక ఒక కాలర్ చెప్పినారు మనకి కాని అక్షరం రావట్లేదని. కొంతమందికి కా రా లా ఇట్లా కొన్ని రావు. ఇది ఇలా పర్టికులర్గా కొన్ని అక్షరాలు రాకపోవడానికి కారణం ఏమంటారు? ఇది కామన్. ఇది మెయిన్గా మాకు తెలిసినటువంటి దీన్ని వచ్చింది ఆర్టికులేషన్ డిజార్డర్ అని అంటారు, ఉచ్చారణ దోషం. దీనికి కారణం వచ్చి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. మెయిన్ ఆర్గానిక్ డిఫెక్ట్, ఇంకోటి వచ్చి వాళ్ళే అలవాటు పడడం అనమాట, హ్యాబిచువల్ వాయిస్ అనేసి. హలో నమస్కారం అండి. హలో, అవునమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తిరుచానూరు నుంచి. చెప్పండి మరి మీ సమస్య ఏంటి? ఇంకా అదర్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయమ్మా? ఇంట్లో సంబంధించి పనులు చేయటం కానీ నడవటం కానీ ఇలాంటివి ఇంకేదైనా మామూలు పిల్లలతో సమానంగా ఉందా, కొంచెం ఏదైనా తేడాగా ఉందా? మరి ఎక్కడ చూపించారమ్మా? సరే, లేటుగా వస్తాయి అనేది కాదుమ్మా. ఇప్పుడు స్పీచ్ థెరపీ ఉందమ్మా. మీరు చెప్పిన ఏజ్ మంచి ఏజ్ 4 years కాబట్టి స్పీచ్ థెరపీ మీరు వెంటనే కన్నా తీసుకున్నట్లయితే కన్నా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మేము అదే డిస్కస్ చేసుకుంటున్నాం నేను సార్. ఇప్పుడు స్పీచ్ థెరపీ లేకుండా పేరెంట్ వాళ్ళే మాటలు నేర్పిస్తా అంటే ఎట్లా ఉంటుంది ఇంప్రూవ్మెంట్ అనేసి, తీసుకుంటే ఎలా ఉంటుంది అనేసి అట్లా. కాబట్టి ఇప్పుడు ఈ మన సెంటర్లో మీకు తప్పనిసరిగా స్పీచ్ థెరపీ అవసరం ఉంది. తీసుకుంటే మీ పిల్లలు ఇద్దరికీనమ్మా? ఎట్లా మేనరికమ్మా మీది? అది సో అది కాబట్టి పిల్లల్ని బాగా చేసుకోవచ్చుమ్మా. కొంచెం మా వైపు నుంచి ప్రయత్నము, మీ వైపు నుంచి ప్రయత్నం, రెండు వైపులా కూడా జరిగిందంటే కనుక బాగా అవుతుంది, చేసుకోవచ్చు. వాళ్ళిద్దరూ ఒకేలాగా ఉన్నారా? పద్ధతి కొంచెం వేరుగా ఉన్నారమ్మా? ఎట్లా ట్విన్స్ అమ్మా? ఏజ్ ట్విన్స్, కవల పిల్లలు. కొంతమందిలో ట్విన్స్ లో ఉన్నప్పుడు కూడా కొంచెం ఒకరు ఒక రకంగా మరొకరు ఒక రకంగా కూడా ఉంటారు కొంతమంది. ఓకే, మీరు అక్కడ సార్ దగ్గర తీసుకెళ్ళండి అమ్మా, కొంకా వేదిలో వాళ్ళు మీకు స్పీచ్ థెరపీ ఇప్పిస్తారు పిల్లలకి. రైట్. ఈ రా కా లా ఈ అక్షరాలు రాకపోవడానికి అదే రెండు మెయిన్ కాజెస్ చెప్పొచ్చును. ఒకటి వచ్చి ఆర్గానిక్ డిఫెక్ట్, నాలుక కానీ పెదాలు కానీ పళ్ళు కానీ అబ్నార్మల్ స్ట్రక్చర్ ఏదైనా ఉంటే కనుక దానికి సంబంధించి పలికేటటువంటి అక్షరంలో అంటే పుట్టుకలో అవయవ నిర్మాణంలో ఏదైనా తేడా ఉండడం, పుట్టుకలో అంటే వీటిని స్పీచ్ ఆర్గాన్స్ అని అంటాం మనం. ఈ పెదాలు కానీ నాలుక కానీ పళ్ళు కానీ ఈ లోయర్ జా కానీ అప్పర్ జా అనేసి వీటి యొక్క మూమెంట్స్
కరెక్ట్గా ఉంటేనే మనం పర్టికులర్ ఒక అక్షరాన్ని పలకగలుగుతాం అన్నమాట. ఓకే. ఇప్పుడు లా అనుకోండి, నోరు తెరవాల, ఈ నాలుక వచ్చి పై భాగము పైన మనం అంగడి అనేసేస్తున్నాం, అంగడితో తగిలింది అక్కడ తగలాల. తగలటం వల్ల ఏమవుతుంది, ఆ లా అనే అక్షరం వస్తుంది. అదే ఇంకొంచెం ఏదన్నా మారింది అనుకోండి, లా అనేది రా రావచ్చు, టా రావచ్చు. సో అట్లా మైనర్ డిఫరెన్స్ వల్ల ఆ అక్షరంలో తేడా అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ తేడా వీళ్ళకి దాని మీద మాటలు నేర్చుకునేటప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మామూలుగానే అట్లే మాట్లాడేయటం వల్ల ఆ అక్షరము తప్పుగానే వస్తుంది. అంటే కా అనేది తా, ఇప్పుడు నేను చెప్పాను కదా, రా లా కా తా అనేసి అది అలవాటు వల్ల వస్తుంది, అట్లా అవయవ లోపం వల్ల వస్తుంది. ఇంకా కొంతమంది ఓవర్ ఎఫెక్షన్ ఉంటుంది చైల్డ్లో, లేక పుట్టడం వల్ల ముదిగారం అంటాం చూడండి, ముద్దుగా మాట్లాడుతూ ఉంటాడు. ముద్దుగా వాళ్ళు మాట్లాడుతుంటే ఈ అవ్వలు తాతలు కూడా ముద్దుగానే వాళ్ళతో మాట్లాడుతుంటారు అనమాట. అది అట్లే అలవాటు అయిపోవడం వల్ల ఆ పిల్లాడు మాటలు కూడా కొన్ని అక్షరాలని తప్పు నేర్చుకొని పలికేదానికి అవకాశం ఉంటుంది. సో అది సమస్య ఏం కాదు, దాన్ని నయం చేసుకోవచ్చు. ఓకే. కొంతమంది అంటూ ఉంటారు, ఒరే అతనికి నాలుక మందము, సరిగా మాట్లాడలేడు, నాలుక మందం అంటూ ఉంటారు. పుట్టుకతోనే నాలుక మందంగా వచ్చిన ఒక వ్యక్తి స్పష్టమైన మాటలు రావాలంటే మనం ఏం చేయాలి? అంటే నాలుక మందం వల్ల మాటలు అనేది ఉండకపోవచ్చు. అది సహజంగా ఒక్క డౌన్ సిండ్రోమ్ పిల్లలు మాత్రమే, అంటే మెంటలీ రిటార్డెడ్లో ఇది ఒక కేటగిరీ. డౌన్ సిండ్రోమ్ పిల్లల్లో ఏమవుతుందంటే వాళ్ళలో నాలుక ఒక ముద్దలాగా ఉంటుంది అనమాట. కొంతమంది అట్లా నాలుక తెరుచుకొని కూడా ఉంటారు, మూమెంట్స్ సరిగా ఉండదు, అలాంటి వాళ్ళల్లో తప్ప మిగిలినటువంటి మన సాధారణమైన వాళ్ళల్లో నాలుక కాస్త కూస్తో కొంచెము డిఫరెన్సెస్ ఉండవచ్చును. దానివల్ల మాటల్లో లోపాలు, అక్షరాలలో లోపాలు వస్తాయనేది ఉండదు నాకు తెలిసి. లేదు, అది మొదటి నుంచి వాడికి నాలుగు మందము అని ఒక ఊత పదం లాగా మనము గ్రామీణ విధానాలుగా చెప్తుండడం వల్ల అది అలవాటు అయిపోయింది. దానివల్ల ఏమీ ఉండదు. కొంతమంది చెవిటి మిషన్ వాడడం వల్ల నాకు తలనొప్పి వస్తుందని, కళ్ళు తిరుగుతుందని అంటూ ఉంటారు. అలాంటి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, లేకపోతే ఎందుకు వాళ్ళు ఆ విధంగా అంటున్నారు? మానసికమైనటువంటి విపరీతమైనటువంటి తేడా ఎందుకు వస్తుంది? లేదు, అది ఒక విధంగా వాళ్ళు చెప్తున్నది కారణం ఉండవచ్చును. ఎందుకంటే వాళ్ళకు ఈ హీరింగ్ లాస్ అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధానంలో స్థాయిలో ఉంటుంది. కొంతమందికి తక్కువ, కొంతమందికి ఎక్కువ, కొంతమందికి మధ్యస్థంగా. దానికి అనుగుణంగానే, దానికి రిలేటెడ్గానే వాళ్ళు హీరింగ్ ఎయిడ్ వేసుకోవాలన్నమాట. కొంచెము తక్కువ పవరు, తక్కువ స్థాయిలో హీరింగ్ ప్రాబ్లం ఉండి ఎక్కువ పవర్ ఉన్నటువంటి హీరింగ్ ఎయిడ్స్ వేసుకోవటం వల్ల, లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి సౌండ్ కన్నా ఎక్కువగా పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే అది కొంచెం ఇబ్బందిగా అయ్యేసేసి ఇప్పుడు మీరు చెప్పినట్లు వాళ్ళకి తలనొప్పి రావటము, కళ్ళు తిరుగుతుండటం అనేసి. ఈవెన్ మనం కూడా మన స్థాయికి మించి శబ్దం వినినట్లయితే కదా, ఇప్పుడు ట్రాఫిక్లో కానీ ఎక్కడైనా కానీ అప్పుడు అక్కడ శబ్దాలలో పోయినాను ఆ మోర్పు నాకు ఇంకా వస్తూనే ఉందని కూడా మనము అంటూ ఉంటాం అనమాట. మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకి ఆ విధంగా ఉన్నప్పుడు వీళ్ళు కంటిన్యూగా వాళ్ళకు కావాల్సినటువంటి లెవెల్ కన్నా ఇంకా ఎక్కువ దాన్ని పెట్టుకున్నారనుకోండి, సో అప్పుడు ఆ సమస్యలు వాళ్ళకి తప్పనిసరిగా ఉంటాయి. కాబట్టి వాటిని ఆడియాలజిస్ట్ సలహా మేరకు ఏ స్థాయిలో ఏ పవర్ హీరింగ్ ఎయిడ్ వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది, దాని ప్రకారమే వేసుకోవాలి. ఇప్పుడు మనకి సపోజ్ ఒక సర్టన్ ఏజ్ తర్వాత సైట్ వచ్చిందనుకోండి, పవర్కి రిలేటెడ్గా మనం అద్దాలు వేసుకుంటాం. సో కొంచెం హై పవర్ అయితే కన్నా మనకు కూడా అది అక్షరాలు మామూలుగా కనపడకన్నా అసలు కనపడవు అనమాట. సో అదేవిధంగా హీరింగ్ ఎయిడ్స్ కూడా వేసుకుంటే హెల్తీగా ఉంటుంది. గోపినాథ్ గారు, కొంతమంది చెవి లోపల గుయ్యమంటూ సౌండ్ వస్తుంది అని అంటూ ఉంటారు. మామూలు వాళ్ళు కూడా, మంచి వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ గుయ్యమంటూ ఒక రకమైన శబ్దం వస్తుంది. అది ఎందుకు వస్తుంది, దాన్ని ఏం చేయాలా? దీనికి 2-3 కారణాలు ముఖ్యంగా మనకు కనిపిస్తాయి. ఒకటి వచ్చిందో చెవిలో ఇన్ఫెక్షన్ అవ్వడం అనేది, మధ్య చెవిలో ఏదైనా ప్రాబ్లం ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఒకటి. తర్వాత కొంతమంది ఫ్యాక్టరీస్లలో పనిచేస్తుంటారు, అంటే శబ్దాలు ఉన్నటువంటి ఫ్యాక్టరీస్లలో ఎక్కువగా పనిచేస్తుంటారు, అక్కడ గుయ్యని సౌండ్ వస్తుంటుంది. సో అలాంటి వాళ్ళలో ఇంకా పర్టికులర్గా కొంతమంది ఈ మధ్య ఆఫీసెస్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఏసీ వేసుకుంటారు. వాళ్ళ ఏసీ పక్కన కూర్చోంటారు, అది ఎయిర్ వస్తుంటుంది, దాని వలన ఇలాంటి ఈ కారణాల వల్ల ఏమవుతుందంటే చెవిలో గీ అనే శబ్దం వస్తుంది. సో మిడిల్ ఇయర్లో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఇలాంటి శబ్దాలు వినటం వల్ల తర్వాత నర్వ్
ఆడిటరీ నర్వ్, దాంట్లో ఏదైనా సర్క్యులేషన్ కానీ వీక్నెస్ కానీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంకేదైనా వీక్నెస్ లాంటిది ఏర్పడడం వల్ల కూడా ఈ గుయ్యి అని అంటే దీన్ని టినిటస్ అనేసి అంటాం మెడికల్గా. సో ఇలాంటి సమస్య వస్తుందన్నమాట. దీన్ని దాదాపుగా 60-70% కేసెస్ నయం అవుతాయి. ఒక 20-30% కొంచెం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, మన హియరింగ్ ఎయిడ్స్ మన చెవిటి మిషన్ పెట్టుకుంటారు కదా చెవులకి, అవి పొరపాటుగా నీళ్ళలో పడ్డా ఇంక దేంట్లోనే పడిన అనుకోండి, ఏమైనా ఇబ్బంది అవుతుందా? పడినా పర్వాలేదా? ఎట్లా ఉండాలి? మిషను నీళ్ళల్లో పడకూడదు, కింద పడకూడదు. నీళ్ళలో పడితే ఏమవుతుందంటే అది ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి దాంట్లో ఉన్నటువంటి చిప్స్ కానీ పార్ట్స్ కానీ ఏమన్నా పాడైపోతాయి. ఇప్పుడు మనం ఎలాగైతే మొబైల్ ఫోన్స్ వాడుకుంటున్నామో అలాగా వాటిని జాగ్రత్తగా వాడుకుంటే మనకు ఎక్కువ లైఫ్ అవుతుంది. కాకుంటే ఇప్పుడు వాటర్ ప్రూఫ్ హీరింగ్ ఎయిడ్స్ కూడా వచ్చాయన్నమాట. దాదాపుగా ఒక 4 hours వాటర్లో ఉండినా కూడా అవి ఏమి ఇబ్బంది కాకుండా బాగానే పనిచేస్తాయి. ఓకే, సో కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ అయిందన్నమాట. ఒక 2 years నుంచి అది ఇప్పుడు మార్కెట్లో. ఆ మధ్య మనం మాట్లాడుతున్నప్పుడు ఒక మాట మాట్లాడుకున్నాము, హియరింగ్ ఎయిడ్స్లో ఛానల్స్ ఉంటాయి, 6 channels వరకు అనేసి. అది ఏంటిది కాస్త చెప్తారా? ఛానల్స్ ఏంది? ఛానల్స్ అంటే ఛానల్స్ పెరిగే కొద్దీ మిషన్ దాంట్లో క్లారిటీ పెరుగుతుంది అనమాట స్పీచ్లో. ఇప్పుడు 2 channel అని, 4 channel అని, 8 channel అని, 20 అని, 24 channel అని. సో మెయిన్గా ఇప్పుడు కొంతమంది ఏమవుతుందంటే మిషన్ చెవులు వినపడకపోవడం వల్ల మిషన్ పెట్టుకుంటారు, పెట్టుకొని వింటారు. కొంతమంది ఏం చేస్తారు, నాకు ఇంకా క్లియర్గా రావాలా, నాకు ఫోన్లో మాట్లాడినా కూడా నాకు వినపడాలా, సో టీవీలో కొంచెం స్పష్టత నాకు తగ్గుతుంది, సో దాంట్లో కూడా ఎఫెక్టివ్గా ఉండాలా అని కొంతమంది అంటారు. కొంతమంది హయ్యర్ అఫీషియల్స్ ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లో కూర్చున్నప్పుడు వాళ్ళ మీటింగ్స్లో స్పీచ్ చాలా లో వాయిస్లో ఉంటారన్నమాట. అలాంటప్పుడు వాళ్ళకి ఈవెన్ ఒక వర్డ్ బదులు ఒక లెటర్ బదులు ఇంకొకటి మాట్లాడినా కూడా పలికినా కూడా వీళ్ళకి వినిపించినా కూడా ఆ విధంగా దాంట్లో పూర్తిగా వాళ్ళ మీటింగ్లో వాళ్ళు తీసుకునేది ఇబ్బంది అవుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఛానల్స్ హీరింగ్ ఎయిడ్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే కన్నా వాళ్ళు కోరుకునేటటువంటి ఆ క్లారిటీని, ఇప్పుడు కొంతమంది వేసుకుంటారు, నాకు ఫ్యాన్ సౌండ్ ఎక్కువగా ఉంది, నా వెహికల్ సౌండ్ ఎక్కువగా ఉంది, కింద ఏదైనా బర్త్ ఎక్కువగా ఉంది మిషన్ పెట్టుకుంటే అనేసి అంటారు. సో వాళ్ళు ఏవైతే కంప్లైంట్స్ చేస్తున్నారో ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా దీని ద్వారా తగ్గించవచ్చు. పర్టికులర్గా ఇలాంటి హీరింగ్ ఎయిడ్స్ డెఫ్ పిల్లలు ఉంటారు, పుట్టుకతో చూడనటువంటి. సో వాళ్ళకి అమర్చడం వల్ల ఏమవుతుందంటే స్పీచ్లో కూడా ఎక్కువ మంచి అభివృద్ధి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఛానల్స్ వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు టెక్నికల్గా సాంకేతిక పరంగాను వైద్యపరంగాను బాగా డెవలప్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి సో దాదాపు న్యాచురల్గా వినే స్థాయిలో హీరింగ్ ఎయిడ్స్ అంటే దాదాపు కాక్లియర్ ఇంప్లాంటేషన్లో వచ్చేటటువంటి స్పష్టతను ఇప్పుడు దీంట్లో కూడా అమర్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంతమందికి చెవులో చీము కారుతూ ఉన్నప్పుడు కూడా ఈ చెవిటి మిషన్ పెట్టుకోవచ్చా, వాడుకోవచ్చా, ఎలా చేయాలి? చెవిలో చీము కారేటప్పుడు మిషన్ పెట్టుకోకూడదు. అంటే పెట్టుకోకూడదు అంటే ఏమవుతుందంటే చెవిలో చీము కారడం అనేది ఇన్ఫెక్షన్ అనమాట. అంటే చెవిలో పుండు ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా మనకి ఇవన్నీ చేతి మీద కానీ కాళ్ళ మీద కానీ ఏదైనా చిన్న ఒక పురుగు కానీ గుల్ల కానీ లేసినట్లయితే కన్నా అది మనకి ఆ ప్రాంతం అంతా నొప్పి అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు చెవి అనేది చాలా సెన్సిటివ్ అన్నమాట. సో దాంట్లో పుండు ఉన్నప్పుడు దాంట్లో మనం చెయ్యి తగిలినా కూడా నొప్పి అనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఈ చెవి మిషన్ దాంట్లో వేయాలంటే కొంచెం లాగి లోపలికి నెట్టాల్సి వస్తుంది అనమాట. ఒకసారి కాకపోయినా ఒకసారి ఏమవుతుందంటే దీని యొక్క ప్రెషర్ వల్ల నొప్పి ఎక్కువ అవ్వచ్చు. సో పేషెంట్ ఏమనుకుంటారు, మిషన్ పెట్టుకోవడం వల్ల నాకు చెవులో నొప్పి వచ్చింది అని అనుకుంటారు. యాక్చువల్గా వాళ్ళకి చెవిలో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల అది ప్రాబ్లం వస్తుంది అనమాట. ఇంకోటి ఏమంటే ఆ చీమ్ రావటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి మిషన్లోకి స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఆ ట్యూబ్స్ ద్వారా. అప్పుడు మిషన్ కూడా కొంచెము వెంటనే అంటే తొందరగా కంప్లైంట్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చెవిలో మిషన్ చీమ్ కారేటప్పుడు డాక్టర్ సలహా మేరకు అది చీమ్ ఆగిపోయిన తర్వాత నొప్పి లేదు బాగా ఉంది అన్న తర్వాత అప్పుడు వేసుకోవడం అనేది అడ్వైస్. ఓకే గోపినాథ్ గారు, మీ స్పీచ్ థెరపీ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది పిల్లలకు సుమారుగా స్పీచ్ థెరపీ ద్వారా మాటలు తెప్పించి ఉంటారు? ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చినారు కాస్త చెప్తారా? స్పీచ్ థెరపీ మా సెంటర్ ద్వారా కన్నా కూడా మా స్కూల్ ద్వారా నేను చాలా స్కూల్ అయినా మీదే, సెంటర్ అయినా మీదే చెప్పండి. స్కూల్ ద్వారా అయితే నేను చాలా మందికి థెరపీ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి స్పెషలిస్ట్ ఇచ్చి బయట పంపించామండి. దాదాపు 100 మంది పైననే పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి, అంటే పుట్టుకతో చోడు మవ్వు ఉన్నటువంటి పిల్లలకి సమతా విద్యాలయ ద్వారా
వాళ్ళని దాదాపుగా అంటే మనంత క్లియర్గా లేకపోయినా వాళ్ళు బుక్ చదవటము, మాటలు మాట్లాడటము, శ్లోకాలు చెప్పటము, పాటలు పాడటము, రాంతి స్థాయిలో కొంతమందిని. సో 50% స్పీచ్ డెవలప్మెంట్ చేసి కొంతమందిని చేసి ఇప్పుడు వాళ్ళు నార్మల్ స్కూల్స్లో చదవటము, కాలేజెస్లో ఇంకా ప్రొఫెషనల్ కోర్సులో చదవటం అనేది జరుగుతుంది. సో మన ఈ దీనికైతే కనుక సెంటర్స్ కానివ్వండి, నా స్కూల్ కానివ్వండి, మన రాయలసీమ జోన్ నుంచి దాదాపుగా అందరూ వచ్చారండి. ఈవెన్ కర్నూలు దగ్గర నుంచి ఇటువైపున నెల్లూరు, ఈ మలకల్చర్ అనేసేసి మదనపల్లి, పలమనేరు, ఇంకా ఈ మన జోన్ మొత్తం అంతా వచ్చిన్నారు. కడప, నంద్యాల, ఈ రాయలసీమ జిల్లాలన్నీ జిల్లాలంతా వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అక్కడంతా వేసి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన మరి హైదరాబాదు, మైసూరు, మదురై అలాంటి కాలేజెస్లో చదువుకుంటూ బాగానే సెటిల్ అయ్యారండి. పేరెంట్స్కి అందరికీ కూడా చాలా హ్యాపీగా కూడా వాళ్ళు ఫీల్ అవుతుంది. ఇంకొక విషయం చెప్పండి, మీ దగ్గర స్పీచ్ థెరపీ తీసుకొని మాటలు రాని వాళ్ళు బాగా మాటలు నేర్చి మనతో సమానంగా పోటీ పడేలాగా ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారా? ఇంకా కూడా కొంత తేడా ఏమైనా కనిపిస్తా ఉందా పెద్దవాళ్ళైనా కూడా? ఉన్నారండి. ఇప్పుడు దాదాపు తిరుపతిలోనే కూడా ఉన్నారు, మాట్లాడుతూ బాగా ఉన్నారు. మన యూనివర్సిటీలో ఒక అమ్మాయి బాగా మాట్లాడుతుంది. మళ్ళీ తర్వాత ఈ ఎమరాల్స్ కాలేజీలో కూడా ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడు. ఉపన్యాస పోటీల్లో పాల్గొని వాళ్ళు బాగా మాట్లాడతాడు, పాటలు కూడా పాడతాడు. ఆ అబ్బాయి ఈరోజు నిన్న వచ్చి మా ప్రోగ్రామ్ ఉంది కదా, నేను పాట పాడతాను మహతిలో అనేసి. సో ఈ రోజు మహతిలో ఆయన వచ్చి పాట పాడతాడు, నేర్చుకున్నాడు పాట. అబ్బాయి పేరేంటి? దివాకర్. సో ఈ రోజు సాయంత్రం మహతిలో మీరు జరిపేటువంటి కార్యక్రమంలో దివాకర్ పాట కూడా వినొచ్చు. పాట పాడతాడు. ఆయన మీ దగ్గరికి వచ్చినప్పుడు వయసు ఎంత? 3 సంవత్సరాలు. అప్పుడు మాటలు ఏ స్టేజ్ లో అస్సలు రావట్లేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు. మామూలుగా మాటలు నేర్చుకోవడానికి ఆయన 3 ఏళ్ల వయసు నుంచి ఎన్ని సంవత్సరాలు పట్టింది మధ్యలో? దాదాపు మన స్కూల్లో ఒక 5 years పట్టింది. బట్ అయినా కూడా మళ్ళీ ఇంకా వాళ్ళు మన దగ్గరనే ట్రైనింగ్ తీసుకుంటూ దాదాపు ఒక నేను అనుకుంటాను 7-9 years వరకు కూడా వాళ్ళు బాగా తీసుకున్నారు. దాదాపు బాగా అబ్బాయి తిరుపతిలో ఉన్నాడు, వస్తాడు. ఆయన కూడా మరి కొంతమంది మాటలు రాని వాళ్ళకి ఎలా మాటలు నేర్పించాలో కూడా చేయగలరా? అది ఇంకా అంతవరకు మనం కూడా ప్రయత్నం చేయలే. ఇప్పుడు అంటూ ఉంటే నాకు కూడా ఈ థాట్ రైజ్ అవుతుంది. మంచిది. అతను ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళకి నేర్పిస్తే వెరీ హైలైట్, చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ సమస్య తెలుసు, ఆ సమస్యకి ఎలా బయటపడ్డాడో ఒక అర్థం ఉంటుంది. 100% కాదు కదా, మోర్ దాన్ 100% చేయగలరు. వాళ్ళకి పెయిన్ తెలుసు కాబట్టి కరెక్ట్ వాళ్ళు ఫేస్ చేసుకున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఇంకా ప్రొఫెషనల్ గా బాగా సెటిల్ అవుతారు. మరో 4 నిమిషాల్లో మనం ఈ కార్యక్రమాన్ని ముగించేస్తున్నాము. ముగించే ముందు మీరు తల్లిదండ్రులకి, పిల్లలకి, మిగతా ప్రజానీకానికి ఇచ్చేటువంటి సలహాలు చెప్పండి. ఇప్పుడు అంగవైకల్యం అనేది శాపం కాదు, వారి యొక్క అభివృద్ధికి ఎలాంటి అడ్డు కాదు. సమాజంలో ఎంతోమంది వీళ్ళని వెలివేయడం అనేది కన్నా కూడా వాళ్ళ దగ్గర చేయించద్దండి, వాళ్ళకి ఏం చెప్పొద్దండి అనేటటువంటి అక్కడ ఏమవుతుందంటే సానుభూతి చూపించినట్లుంటుంది. కానీ వాళ్ళకి అది సానుభూతి చూపెట్టకూడదు. ఫోన్ చూసి హలో నమస్కారం అండి. సార్ మాట్లాడండి సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తిరుపతిలో ఎక్కడి నుంచి చెప్పగలరా? కొర్లగుంట. చెప్పండి సార్. నమస్తే, చెప్పండి. చెప్పండి, అడగండి. నేను వేరే వ్యక్తిని కలిసాను సార్. ఒక 1 year పైన అయిపోయింది. సో వచ్చేసి వాళ్ళు అప్పటికే ఒక 3 days తర్వాత మా ఇంట్లో కలిసాను. ఇంపైన లైట్గా అవ్వలు వచ్చింది ఎవరిలో. మీరు స్కిన్ డిసీజ్ గురించి అడుగుతున్నారా? ఒకవేళ ఇదేమన్నా అటాక్ అవుతుందా? చర్మానికి సంబంధించిన విషయం అయితే చర్మ సంబంధించినటువంటి సార్ కాదు మనకు వచ్చింది ఈరోజు. ఎయిడ్స్ కాదమ్మా, ఎయిడ్స్ కాదు, వినికిడి శబ్దంకి సంబంధించి హీరింగ్ ఎయిడ్స్ అంటారు దాన్ని. ఇంగ్లీష్ లో హీరింగ్ ఎయిడ్స్ అంటే వినికిడి పరికరం. హీరింగ్ అంటే వినికిడి, ఎయిడ్స్ అంటే ఒక ఉపకరణం, ఒక పరికరం, ఒక వస్తువు, మిషన్. అదే ఎయిడ్స్ కాదు సార్, ఈ పరికరం పేరు అదంతే, ఇంకేం లేదు. ఓకే రైట్ సార్, రైట్.
చెప్పండి, ముగించేస్తున్నాము ఈ కార్యక్రమం. కాబట్టి ఇప్పుడు సమాజంలో కూడా అంటే ఇప్పుడు నేనేదో సానుభూతి చూపించినట్లుగా వద్దు పాపం అతను చేయలేడు, అతనికి ఏం చెప్పొద్దండి అనేసి అంటారు. కానీ అది టోటలీ అగైనెస్ట్ అండి, అలా చేయకూడదు. సో అతని దగ్గర చేయించండి, వాంటెడ్లీ ఫోర్స్ చేయాలి, అతన్ని ఇన్వాల్వ్ చేయండి, అతన్ని చేయగలడు అనేసి. సో వాళ్ళల్లో కూడా ఏంటంటే ఈ ఛాలెంజర్ పిల్లల్లో ఐ క్యాన్ అనేది ముందుకు రావాలన్నమాట. నేను ఏదైనా చేస్తాను, వాళ్ళలో ఉంది, యాక్చువల్గా వాళ్ళలో ఆ భావం ఉంది. సో మనం ఏం చేస్తున్నాము, వద్దు పాపము అయ్యో అనేసి చేస్తున్నాను. సో కాబట్టి సమాజంలో ఉన్నటువంటి మనము వాళ్ళని అందరితో సమానంగా చేయాలి. అంటే ఇప్పుడు యాక్చువల్గా చాలామంది ముందుకు వస్తున్నారండి. మేము మా స్కూల్ పిల్లల్ని ఇది ఒక ప్రోగ్రామ్ లాగా తీసుకెళ్తాం. ఎట్లా అంటే ఆ టీచరు, పేరెంటు, ఆ పిల్లలు ఒక సెక్షను మార్కెట్కి తీసుకెళ్తాం, బ్యాంకులకి తీసుకెళ్తాం, పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్తాం, సో బస్ స్టేషన్లకి తీసుకెళ్తాం. అంటే వాళ్ళకి ఇవంతా అవేర్నెస్ వచ్చి వాళ్ళ దగ్గరనే మేము కమ్యూనికేట్ చేపిస్తాం. ఇప్పుడు వెజిటబుల్స్ అనుకోండి, పేరెంట్కి కావాల్సినటువంటి వెజిటబుల్స్ ఈ చైల్డ్ దగ్గర కొనిపించారు. ఇదే ఆఖరి కాలు, ఇంకా టైం అయిపోతుంది. హలో, నమస్కారం అండి. మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మీ పేరు, ఇది మీ సమస్య చెప్పండి. తిరుపతిలో ఎక్కడి నుంచి? వినాయక నగర్ క్వార్టర్స్. చెప్పండి మా, ఏం సమస్య? ఎంత వయసు ఎంత చెప్పారమ్మా? మా సంవత్సరం 9 నెలలు అయితే చాలా మంచి ఏజ్ మా. ఇప్పుడు కరెక్ట్ ఏజ్. మనం దేవస్థానం వాళ్ళు శ్రవణం అనేసి ఒక మంచి ప్రాజెక్ట్ పెట్టారు. సో అక్కడైతే కన్నా పిల్లలకి ఫ్రీగానే హియరింగ్ ఎయిడ్స్ ఇస్తారు, ఫ్రీగానే స్పీచ్ థెరపీ ఇస్తారు, మీకు ట్రైనింగ్ ఇస్తారు. మీరు వెంటనే ఆలస్యం చేయకుండా అక్కడికి కన్నా చేర్పించి చూపించండి. అవసరమైతే మా సలహాలు కూడా తీసుకొని మా సెంటర్ కూడా వచ్చి మేము కూడా ఏదైనా కూడా మీకు చెప్తాం. ఇప్పుడు చెప్పాను కదమ్మా, మీరు స్తోమత ఉంటే దాదాపు 10 నుంచి 12 లక్షలు ఖర్చు అవుతుందమ్మా ఆపరేషన్ చేసుకుంటే. ఆపరేషన్ కూడా ఇది రైట్ టైం, 2 సంవత్సరాల లోపు చేసుకోవచ్చు. మీకు ఆ స్తోమత ఉంటే ఇది ఇంకా బాగా మంచి రిజల్ట్స్ కనిపిస్తుంది. మరి కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనేసి చేస్తారు. చెప్పండి. సో ఇట్లా మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు సమాజంలో ఎంత రిసీవింగ్ ఉందంటే, ఆ కూరగాయలు అమ్మే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మిగతా వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి మాకు అది కావాలి ఇది కావాలంటే మీరు పక్కన తీసుకోండి, మేము వీళ్ళ దగ్గర వీళ్ళకి ఏదో కావాలని మేము ఇస్తున్నాం అనేసి ఓపిక్గా వాళ్ళు చెప్పేదంతా విని సో ఇచ్చి మామూలు మార్కెట్లో ఉన్న రేటు కన్నా కూడా ఇంకా తగ్గించి ఇచ్చి సో బోనస్గా ఇంకా ఒక 4 కిలో అట్లా ఇచ్చేసి ఎంకరేజ్ చేసిస్తున్నారు అనమాట. ఈవెన్ ఎక్కడికైనా బ్యాంక్స్కి వెళ్తే కన్నా బ్యాంక్స్లో కూడా ఏమంటే అవేర్నెస్ కోసం అంటే సో ఒకరిని కూడా పంపించి ప్రతిదీ చూపెట్టమని చెప్పి వచ్చేటప్పుడు వాళ్ళకి బిస్కెట్స్, చాక్లెట్స్, పెన్స్ లాంటివి ఇచ్చి పంపిస్తున్నారు అనమాట. అంటే సొసైటీలో ఎంత ఎంకరేజ్మెంట్ ఉందో ఇప్పుడిప్పుడు బాగా తెలుస్తుంది అనమాట. అదేవిధంగా ఇంత మునుపు అయితే కన్నా పేరెంట్స్ చాలా వాళ్ళ దగ్గర స్టిగ్మా ఉండేది, నామోషిగా ఫీల్ అవ్వటం, వాళ్ళని బయట తీసుకురావాలంటే 10 మంది చూస్తారు. ఇప్పుడు అలా లేదు, వాళ్ళని కూడా తీసుకెళ్తున్నారు. ఈవెన్ పర్టికులర్గా ఎడ్యుకేటర్స్ అయితే కన్నా ఇంకా ముందు వస్తున్నారు అనమాట. తల్లిదండ్రులు వాడిని ఆఫీస్ నుంచి వస్తేనే మా వాడిని బయట తీసుకోవాలా, వాడిని బయట తీసుకుపోతే వాడు అల్లరి చేస్తాడు, వాడిని అట్లా ఒక రౌండ్ వేసుకురావాలా అనేసి తల్లిదండ్రులు ముందుకు వచ్చేసేసి ఉత్సాహం చూపిస్తున్నారు. సో ఇలాంటి మార్పు రావడం అనేది నిజంగా గొప్పగానే చెప్పచ్చు. సో కాబట్టి అందరూ వీళ్ళ మీద కావాల్సింది సానుభూతి కాదు, వీళ్ళకి సహకారం ఇవ్వాలా, ఎంకరేజ్ చేయాలా. ఇప్పుడు మనము అందరూ ఇప్పుడు మోడలింగ్గా కావాలంటే కన్నా ప్రతిభావంతులు అంటే ప్రత్యేక ప్రతిభావంతులు ఛాలెంజెడ్ చిల్డ్రన్ లేక వాళ్ళ స్కిల్ ఎంత ఉంది అనేది చూడడానికి ఈరోజు మహతిలో ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందరూ వస్తున్నారు. అక్కడ చూసినట్లయితే కన్నా అప్రిషియేట్ చేసి వీళ్ళలో ఇంత సామర్థ్యం ఉందా అనేది మనకు కూడా ఒక అవగాహన అనేది కలుగుతుంది అన్నమాట. ఓకే, ఇంతవరకు మన ఆహ్వానం మేరకు తిరుపతిలో సుమారుగా 20 ఏళ్ల పాటు హియరింగ్ అండ్ స్పీచ్ థెరపీ నిర్వహిస్తున్న గోపీనాథ్ గారు వచ్చారు, చాలా విషయాలు చెప్పారు. ఈరోజు సాయంత్రం మహతిలో ప్రపంచ వికలాంగుల దినం సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. వికలాంగులైన పిల్లలు అద్భుతంగా డ్యాన్స్ చేయడం కానీ, పాటలు పాడడం కానీ, గెంతడం కానీ, కొన్ని మిమిక్రీ చేయడం కానీ చేస్తున్నారు. వీలైనంత ఎక్కువ మంది తల్లిదండ్రులు వెళ్ళి ఈరోజు మహతిగా కార్యక్రమాన్ని చూడాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు కాసేపు మాతో గడపడానికి టైం కేటాయించినందుకు మీకు మా అందరి తరపున ధన్యవాదాలు. సెలవు. నమస్కారం.